Present, sir. Raj. Present, sir. రాహుల్ ప్రధాన్ సార్ నీ బొట్టు పెట్టి చెప్పాలి లేచి చెప్పమని లేచి చెప్పు ప్రధాన్ సార్ గణేష్ లక్ష్మణ్ Present, sir. కూర్చో లోకి ఈరోజు మీ నోట్స్ లని కరెక్ట్ చేస్తానని చెప్పాను కదా అందరూ రాసుకొని వచ్చారా అయితే ముందుగా అద్వైత్ నీ నోట్స్ తెచ్చి చూపించు ఇదిగోండి సార్ మొత్తం అంతా కష్టపడి ఒక్క అక్షరం కూడా వదలలేదు సార్. ఇదిగో సార్ నా నోట్స్. నోట్స్ తీసుకొనిరా ఇదే సార్ నా నోట్స్. ఇది నీ నోట్స్ కాదు ఇది నా నోట్స్ లేదు సార్, అది నా నోట్స్. మరి దీని మీద ఎవరి పేరుంది ఇదే సార్. మరి ఇది నా నోట్స్ కదా అది కాదు సార్, అది నా నోట్స్. మరి నీ పేరు లేదు కదా రాయడం మర్చిపోయినా సార్. మరి రేపు నీ పేరు ఇంకా నోట్స్ అంతా కంప్లీట్ చేసి నాకు తెచ్చి చూపించు వెళ్ళి కూర్చో ఓకే సార్. దాని తర్వాత లక్ష్మణ్ నీ నోట్స్ తెచ్చి చూపించు తెస్తున్నా సార్. ఇదిగోండి సార్ నా నోట్స్. నైస్ గుడ్ ఏంటిది అక్కడ ఒక రాత ఇంకొక రాత ఏంటిది ఏం లేదు సార్, కొంత నోట్స్ మెల్లగా ఇంకొంత నోట్స్ స్పీడ్గా రాశాను సార్. అందుకే అందులో తేడా ఉంటుంది సార్. ఓహో అలాగా నా సంగతి తెలిసిందే కదా ఇప్పుడు నిజం చెప్తావా లేదా మరేమో మా పక్కింటి అబ్బాయిలు ఇద్దరికి ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చి రాయించాను సార్. సారీ సార్. ఓహో అయితే నువ్వు సగం నోట్స్ కూడా రాయలేదు అనమాట నువ్వు సగం నోట్స్ రాసావేమో అనుకున్నాను రేపు నీ నోట్స్ అంతా రాసుకొని తెచ్చి చూపించు లేదా నా సంగతి తెలిసిందే కదా వెళ్ళి కూర్చో దాని తర్వాత వివేక్ నీ నోట్స్ తెచ్చి చూపించు ఇదిగోండి సార్ నా నోట్స్ మొత్తం రాశాను సార్. ఏంటిది వారిదైతే 2 పేజీలకు ఒక రాత నీదైతే పేజ్కి ఒక రాత అని కాదు సార్, నేను నోట్స్ రాసేటప్పుడు నా మూడుని బట్టి నా రాతను మార్చాను సార్. అర్థం కాలేదా అర్థమయ్యేలాగా చెప్పు సార్ నేను నోట్స్ రాసేటప్పుడు కోపంగా ఉన్నప్పుడు ఒకలాగా, దుఃఖంలో ఉన్నప్పుడు ఒకలాగా, సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా నా రాతను మార్చాను సార్. అందుకే అన్ని పేజీలలో రకరకాల రాతలు ఉన్నాయి సార్. ఓహో అలాగా అయితే ఇప్పుడు నా మూడు చాలా బాగా ఉందిరా అయితే ఇప్పుడు నిజం చెప్తావా లేదా సారీ సార్, నేను నా నోట్స్ రాయలేక నా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి రాయమన్నాను సార్. రాయమంటే తలా ఓ చెయ్యి వేశారు సార్. అయితే ఇప్పుడు నేను మీద కాలు వేస్తాను రా నీ నోట్స్ రేపు అంతా రాసుకొని తెచ్చి చూపించు లేదా నేను ఫుట్బాల్ చేసి ఆడతా వెళ్ళి కూర్చో దాని తర్వాత చెయ్యి నీ నోట్స్ తెచ్చి చూపించు ఇదిగోండి సార్. సైలెంట్ ఉండు ఏంటి మిస్టేక్ ఏమన్నా రాసేటప్పుడు నాకు ఆకలేసి తింటూ రాశారు సార్. ఏంటి బఠానీలు రాశాను సార్, కొన్ని ఉండిపోయినాయి. ఓ ఏంటి చిప్స్ సార్ ఏం చెప్తాను ఆగు మళ్ళీ రాసేటప్పుడు మళ్ళీ ఆకలేసింది మళ్ళీ తిన్నా అంతే సార్. వెళ్ళి కూర్చో రేపు నీ నోట్స్ చూపించలేదో అప్పుడు చెప్తా నీ సంగతి దాని తర్వాత రాహుల్ నీ నోట్స్ తెచ్చి చూపించు ఏంటిది చెత్త కాగితాల కట్ట పాలకుల కట్ట వర్షం పడింది సార్. అయితే అయితే
నా కొత్త షూస్ తడిచిపోతాయని వాటిని బ్యాగ్ లో పెట్టి వాటి పైకి పుస్తకాన్ని పెట్టాను సార్. తర్వాత ఇంటికి వెళ్ళి వాటిని ఆరబెట్టుకొని తీసుకొని వచ్చాను సార్. ఓ బడుతాయి, నీకు బుక్ తడిసిపోతా లేకుండా కొత్త షూస్ తడిసిపోతాయని ఉందారా? మరి రేపు నీ కొత్త నోట్స్ తెచ్చి చూపించి నోట్స్ అంతా రాసుకొని తెచ్చి చూపించు, లేదా సంగతి తెలిసిన వెళ్ళి కూర్చో పో. నీ నోట్స్ తెచ్చి చూపించు. సార్ ఏంటిది నోట్స్ అంతా 2 పేజీల సరిపోయేటట్టు ఇరికించి రాసావు. మరేమో నా ఫ్రెండ్ నాకు ఒక బెట్ వేశాడు సార్. ఏంటి అది? ఎవరైతే తక్కువ పేజీలలో నోట్స్ అంతా రాస్తారో వాళ్ళే గెలిచినట్టు. అందులో నేనే గెలిచాను సార్. ఎలా ఉంది? నా తలకాయలా ఉందిరా. ఎలా తింటాను చెప్పు. రేపు నీ నోట్స్ అంతా మంచిగా రాసుకొని తెచ్చి చూపించు. మంచిగా రాసుకొని తెచ్చి చూపించాలంటే బండి చక్రాలు రాసావేమో. బండి చక్రాలు రాసామో తగ్గ వెళ్ళి కూర్చో. నాకంటే గణేష్ నీ నోట్స్ తెచ్చి చూపించు. సార్ నేను పూర్తిగా నోట్స్ రాశాను, కానీ నా నోట్స్ లోకి ఇచ్చాను సార్. లోకి ఇప్పుడు పంజాబ్ లో ఉన్నాడు సార్. కావాలంటే మాట్లాడండి సార్, లైన్ లో ఉన్నాడు. హలో హలో సార్, నమస్తే సార్, నేను లోకి మాట్లాడుతున్నాను సార్. ఓహో లోకి, ఇప్పుడు ఎక్కడున్నావు? నేను పంజాబ్ లో ఉన్నాను సార్. పంజాబ్ ఎందుకు వెళ్ళా? మా అమ్మ బాలేదు సార్. ఓ అయితే గణేష్ నోట్స్ నీ కాడుందా? ఉంది సార్, మా పక్కన లేదు సార్. నేను తీసుకొచ్చాను. ఓహో అయితే పంజాబ్ లో మీరు ఎక్కడ ఊరు? లూధియానా సార్. ఓహో అయితే లూధియానా మీరు ఇదేనా